ఆడవాళ్ళైనా కావచ్చు, మగవాళ్ళైనా కావచ్చు. ఇది అందరికీ అప్లై అవుతది. ఆడకి, మగకని గాదు. ఎవరైనా సరే స్నానం చేసిన తర్వాత చేయకూడనటువంటి తప్పులు ఏమిటి? అవి చేస్తే దరిద్రం ఎందుకు చుట్టుకుంటుంది? లక్ష్మీ కటాక్షం ఎందుకు పోతుందనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా, ఓపెన్‌గా, హానెస్ట్‌గా మాట్లాడుకుందాం. సో, ఓపికగా చూడండి లాస్ట్ దాకా. ఒక లైక్ ఇవ్వండి. మా టీమ్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది. మీరిచ్చే ఒక్క లైక్. స్నానం చేసేటువంటి సమయంలో సంప్రదాయంలో చెప్పినటువంటి నియమాలు పాటిస్తారు. కానీ స్నానం చేసిన తర్వాత పొరపాటున కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల దరిద్రం అని వెంటనే చుట్టుకుంటుంది. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే స్నానం చేసిన తర్వాత